ఓకే, అప్పుడు మేము స్టార్ట్ చేసింది మాది విజయవాడ. నేను బీయూసీ ఐఎస్ ప్రమోషన్ ఉన్నాను. నాకు ఎంత గుర్తు వస్తుంది, 11 సంవత్సరాల కింద ఇలాగే మీటింగ్లో కూర్చున్నాను నేను. 11 years బ్యాక్, అంటే 2014 నవంబర్ బిజినెస్ ప్లాన్ అన్నాను. మీరు ఎలా కూర్చున్నారు అలాగే విన్నారు. ఓకే, ఇలాగే చెప్పారు. అప్పుడు సుబ్బయ్య శెట్టి సార్ తెలుసుగా, ఆయన మీకు డిస్ట్రిబ్యూటర్ అందరూ తెలుసు. 46,50,000 తీసుకున్న వ్యక్తి వచ్చి మా ప్లాన్ చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు కూడా విన్నప్పుడు చాలా మంది డౌట్గా చూశారు. అయితే నేను మా అప్లై మా గ్రేట్ అప్లై రాజేష్ గారు మేము నమ్మాం, స్టార్ట్ చేసామండి. ఈ రోజున ఆ నమ్మకం విజయం తీసుకొచ్చింది. ఈ రోజున మంచి హ్యాపీగా సెటిల్ అయ్యాము. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 9,28,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న సాటిస్ఫాక్షన్ లేదు. అయితే ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం చేయగలం. సింపుల్ అండి. దగ్గరలో బీచ్ ఏముంది ఇక్కడ? చీరాల. ఓకే, చీరాల బీచ్ దగ్గరికి వెళ్ళారు. ఒక ఆయన ఏమో గ్లాస్తో వెళ్ళాడు, గ్లాస్ పట్టుకుని వెళ్ళాడు. గ్లాస్ పట్టుకుని సముద్రం నీళ్ళు ముంచుకున్నాడు. సముద్రం ఇస్తుందే కదా, నా నీళ్ళు తీసుకెళ్ళడానికి వీల్లేదు అంటదా, మన దగ్గర ఇస్తుంది. ఇంకొక ఆయన పెట్టండి, 2 లీటర్ల క్యాన్ తీసుకెళ్ళాడు, నీళ్ళు తీసుకున్నారు. సముద్రం ఇస్తుందే కదా. ఓకే, ఇంకొక ఆయన డ్రమ్ము తీసుకెళ్ళాడు, డ్రమ్ వాటర్ కావాలని. సముద్రం ఇస్తుందే కదా, నా వాటర్ తీసుకెళ్ళడానికి వీల్లేదు అంది కదా. ఇంకొక ఆయన ట్యాంకర్ తీసుకెళ్ళాడు, ట్యాంకర్ ఉంటుంది కదా, ట్రాక్టర్ మీద తీసుకెళ్తారు, దాంతో వాటర్ తీసుకున్నాడు. సముద్రం ఇస్తుందే కదా. మా కృష్ణ లాంటి ఆయన ఇది కాదని చెప్పేసి పైప్ లైన్ వేసుకున్నాడు, ఇస్తుందే కదా సముద్రం. వెస్టేజ్ కూడా అటువంటిది. సబ్బు పేస్ట్ కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇవి ఎట్లా అంటారు, సబ్బు పేస్ట్ కావాలి నాకు అంటే ఇలా కొనుక్కోవచ్చు. లేదా నాకు 10,000 కావాలంటే ఇదిగోండి తీసుకోవచ్చు వెస్టేజ్లో. లేదంటే నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలనుకుంటే మీరు ట్యాంక్ తీసుకెళ్ళచ్చు. వెస్టేజ్ ఎంతైనా చేసుకోవచ్చు. 10 లక్షల టన్నులో చేయండి, 1,00,000 రూపాయలు ఇస్తే కదా 10వ తను మీ అకౌంట్లో చేస్తారు. నెలకు 10 లక్షలు 50 లక్షలు తీసుకోవాలంటే పైప్ లైన్ వేసుకోవాలి. ఓకే, మీ ఇష్టం, ఛాయిస్ ఇది వస్తుంది. మేము పైప్ లైన్ వేసుకున్నాం, మీ ఇష్టం, మీకు ఏది కాదు డిసైడ్ అవ్వండి. నేను అది నమ్మాను. ఓకే, మీరు కూడా, ఎందుకంటే నేను మాది పల్లెటూరే, కోడూరు దగ్గర ఉల్లిపాలెం చిన్న గ్రామం నుంచి వచ్చాను నేను కూడా. ఓకే, నేను అయితే ఎలక్ట్రీషియన్, ఆర్టీసీ కండక్టర్, టీనేజ్లో ఉద్యోగం వచ్చేసింది. 19 ఏట నేను సిటీ బస్ కండక్టర్ విజయవాడ. టీనేజ్ ఉద్యోగం వస్తే హ్యాపీ కదా, అదే సిటీ బస్ కండక్టర్ని. అన్ని కాలేజ్ అన్నీ ఇక్కడ విజయవాడ హ్యాపీ, ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. అదే జనరల్గా వయసులో ఎంజాయ్ చేస్తాము. 95లో మ్యారేజ్ అయింది, 96లో పాప. 2000 సంవత్సరం పాప స్కూల్లో జాయిన్ చేశారు. ఏ స్కూల్ పెట్టాలంటే విజయవాడ, నేను కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఎక్కెన్సర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆ స్కూల్లో జాయిన్ చేయించమన్నారు. ఓకే, నేను 10th క్లాస్ కదా, తెలుగు మీడియం కదా, అది వచ్చి నా పాపను అక్కడికి వెళ్ళి జాయిన్ చేద్దామని అడిగితే ఆ రోజుల్లో 2000 సంవత్సరంలో 10,000 డొనేషన్ అడిగారు. నాకు ఆర్టీసీ కండక్టర్ జీతం ఎంత అంటే 3,000 రూపాయలు. 2,4,000 ఇంటి ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఖర్చుగా అయిపోతుంది. అంటే నెలకు 500 కూడా సేవింగ్ లేదు. సంవత్సరం మొత్తం సేవ్ చేసిన పాపను స్కూల్లో జాయిన్ చేసిన ఒక బిలో మిడిల్ క్లాస్. ఆర్టీసీ కండక్టర్ దగ్గర కార్మికులు చెప్పుకోవడం, కార్మికులనే. అది మా పరిస్థితి. అప్పుడు డిసైడ్ అయ్యాను. ఆ డెసిషన్ నా లైఫ్ మార్చింది. అది తీసుకున్న నిర్ణయం అండి. అప్పుడు డిసైడ్ అయ్యాను, నాకులాగా నా పిల్లలు ఉండకూడదు. ఎంతమంది కోరుకుంటాను కదా, నాకంటే నేను పిల్లలు బాగుండాలి కోరుకున్న తల్లిదండ్రులు చేతులు లేదు సార్, మీ పిల్లలు బాగుంటారు మాస్టర్, మీ పిల్లలు బాగుంటారు సార్, కొంచెం కూడా నాలాంటి తల్లిదండ్రులు నేను కూడా హ్యాపీ. థ్యాంక్ యూ. రైట్ అండి, ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా, నేనదే కోరుకున్నా. డిసైడ్ అయ్యాను, నాకులాగా నా పిల్లలు ఉండకూడదు అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యానండి. మీరు మాట్లాడుకోవడం అయిపోతే నేను స్టార్ట్ చేస్తాను. మాట్లాడుకోవాలి, ఇంకా మాట్లాడుకోవాలా? ఒక 10 minutes కరెక్ట్గా సార్ చెప్పేది మనస్ఫూర్తిగా ఏమంటారు, 10 minutes అర్థం చేసుకోండి. 10 minutes నా టైం అండి, జస్ట్ 10 minutes. ఓకే, రైట్ అండి. ఆ రోజుల్లో డిసైడ్ అయ్యారు, నాకులాగా నా పిల్లలు ఉండకూడదని. ఆ నిర్ణయం నా లైఫ్ మార్చిందండి. కండక్టర్ జాబ్ హ్యాపీనే. అది జాబ్ చేస్తే ఏదైనా చేయాలి అంటే, జాబ్ చేస్తూ చేయాలంటే మళ్ళీ ఇలా షాప్ పెట్టాలనుకోండి, జాబ్ చేస్తూ కుదరదు. అలాగే పెట్టుబడి పెట్టేప్పుడు డబ్బులు లేవు నా దగ్గర. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడం డబ్బులు లేవు. అలాగే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉందని చెప్పి నాకు ఫ్రీ టైంలో చేసుకోవాలి.
అలాంటి అవకాశం కోసం చూశానండి. అప్పుడు తెలిసింది నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టుబడి అవసరంలా. ఓకే, రెండోది ఏంటంటే మనకున్న ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ అయితే 3 టీలు కావాలండి. పొద్దున టీ తాగారా, జనరల్గా మధ్యాహ్నం టీ తాగుతారు కదా, లేచిన తర్వాత సాయంత్రం జనరల్గా జెట్స్ మీరు 3 టీలు తాగుతారు జనరల్గా. అక్కడ బయట 3 టీలు కావాలి, వెస్టేజ్ బిజినెస్ చేసేటప్పుడు 3 టీలు కావాలండి. ఒక టీ ఏంటంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం కదా, టంగ్, ఒక టీ టంగ్. ఓకే, ఒక టీ టంగ్ పెట్టాలి. రెండో టీ మీరందరూ వచ్చారు, టైం పెట్టి వచ్చారు, అవునా? మీరందరూ ఇవాళ ఇక్కడ రాలేదంటే ఏదో పని చేస్తా లేదా? ఈ రోజు ఇక్కడ రాకపోతే ఇదే టైం ఏదో పని చేసేవాడు, అంటే టైం పెట్టి వచ్చారు. ఈ బిజినెస్లో ఫస్ట్ టంగ్ పెట్టాలి, రెండోది టైం పెట్టాలి. మూడోది ఏంటంటే ఈ బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలో టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఈ బిజినెస్ ఎలా చెప్పాలో టెక్నిక్స్, ఈ 3 టీలు మీకు వస్తే మీరు వస్తే సక్సెస్. ఆ 3 నేను నేర్చుకున్నాను. అంటే అవి నేర్చుకున్నాను అంటే ఇక్కడ ఏంటంటే మనకు పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, మనకున్న ఫ్రీ టైం చేసుకోవచ్చు. ఈ 2 నాకు నచ్చినాయి. అలాగే నేను జాబ్ చేసిన ఆర్టీసీ కండక్టర్, నాకు రిటైర్మెంట్ అయితే మాకు పెన్షన్స్ లేవు. అప్పుడు ఈ బిజినెస్ నచ్చింది ఏంటంటే మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మ అని చెప్పేసి పెళ్ళి చెప్తాం కదా మనం, అట్లాగే మనస్ఫూర్తిగా ఒక 3 ఇయర్స్ అండి. ఎలా చేయాలంటే జాబ్ లాగా చేయాలి, బిజినెస్ చేయాలి. జాబ్ లాగా అంటే పొద్దున్నే 8 అవర్స్ జాబ్ చేస్తాం, ఎనీ ఎంప్లాయ్ 8 అవర్స్ జాబ్ చేస్తారు కదా, 8 అవర్స్ 8 అవర్స్ జాబ్ చేస్తాం. అయితే బిజినెస్ మైండ్తో చేయాలి. బిజినెస్ మైండ్ ఎలా ఇప్పుడు కస్టమర్ ఉన్నారండి, మీరు షాప్కి వెళ్ళారు, ఓకే టైం అయిపోయింది వెళ్ళిపోమంటారా? ఓనర్ అయితే పర్లేదు 2 ఇస్తారు. భోజనం దగ్గర కూర్చుంటాను, నేను చూస్తూ ఉంటాను, భోజనం దగ్గర కూర్చుంటాను, మనం వెళ్తాం అదే టైంలో.